ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆర్గనైజేషన్ చేసిన రామచంద్రాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ దేశం నలుమూలలకు రామచంద్రాపురం పేరు వినిపించేలాగా బాస్కెట్బాల్ క్రీడాకారులను ప్రాతినిధ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో శ్రీ కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో 14వ ఆల్ ఇండియా 21వ ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ రామచంద్రాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఈ టోర్నమెంట్లో దేశం నలుమూలల నుంచి మెన్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ టీములు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బాస్కెట్బాల్ జాయింట్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని, అది కూడా 2 సిమెంట్ కోర్టుల్లో జరిగేది అని, అయితే ఈ సంవత్సరం రాజ్యసభ సభ్యులు ఎంపీ నిధులతో సింథటిక్ కోర్టు చేశారన్నారు. ఈ కోర్టులో బాస్కెట్బాల్ టోర్నమెంట్ని అమలాపురం పార్లమెంట్ ఎంపీ గంటా హరీష్ మాథుర్, మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ స్టాలిన్తో సహా అనేక మంది కృషి ఉందన్నారు చక్రవర్తి. అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహక వెనుక అనేక మంది దాతలు సహాయ సహకారాలు అందించారని సందర్భంగా తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మ్యాచ్ అనంతరం రామచంద్రాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులతో టీం కోచ్లకు శిరసత్కారాలు చేశారు. అలానే క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేస్తూ విజేతలకు కప్ ప్రదానం చేశారు. the match. కొంచెం క్లియర్ చేయాలి. నిన్ను కింద కూర్చున్నటువంటి క్రీడాకారులు పక్కకు వెళ్ళాలి. స్టోర్ బోర్డ్ దగ్గర స్టోర్ పంపించట్లేదు. మాకు ఇన్విటేషన్ ఇచ్చిన మా రామచంద్రాపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు స్పెషల్గా మా చక్రవర్తి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రామచంద్రపురంలో రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున 14వ ఆల్ ఇండియా 20వ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ ఈ రోజు జనవరి 14 నుంచి 17 వరకు శ్రీ కృతివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ లో అబ్బాయిలు 24 టీమ్స్, అమ్మాయిలు 12 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో బాస్కెట్బాల్ అసోసియేషన్, రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ అవని, డోనర్స్ అవని, రామచంద్రపురం ప్రజలు అవని ఈ టోర్నమెంట్ సక్సెస్ అవడానికి చాలా సహకరించారు. ఇది బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుమతితో బాస్కెట్బాల్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాస్కెట్బాల్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి పర్మిషన్ తో జరిగిన టోర్నమెంట్ ఇది బాస్కెట్బాల్ అసోసియేషన్ రామచంద్రపురం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 2 సిమెంట్ కోర్టులో చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ జరగడానికి ఫస్ట్ సింథటిక్ కోర్టు రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో 30 లక్షలు శాంక్షన్ చేసి ఇక్కడ సింథటిక్ కోర్టు వేయించారు. దాని ఓపెనింగ్ నిమిత్తం ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ చేసి జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు, అమలాపురం ఎంపీ బాలయోగ్ గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. టోర్నమెంట్ ఈ కోర్ట్ ని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి స్టాలిన్ అవని, కోట నాగ సతీష్ గారు అవని, చాలా మంది ఇతర ప్రముఖులందరూ కూడా చాలా పిండి అడ్డూరు సంతోష్ మార్టస్ కూల్ డ్రింక్స్ అతను ఆయన ఇక్కడ జరిగిన ఈ టోర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా విధంగా చాలా కేర్ తీసుకుని స్పాన్సర్ చేసి టోర్నమెంట్ సక్సెస్ అవడానికి ప్రధాన కారణం. ఈ టోర్నమెంట్ ప్రధాన కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్, మున్సిపాలిటీ వారు అవని, పుర ప్రజలు అవని అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయడానికి చాలా సహకరించారు. వారందరికీ కూడా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి టీమ్ కి, ప్లేయర్ కానీ, కోచెస్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే కారణం కూడా టీములు కూడా ఇక్కడ పార్టిసిపేట్ తో మంచి గేమ్ ఆడదాం. చండీగఢ్ నుంచి, స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టీములందరికీ కూడా రామచంద్రపురం బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. First of all, I would like to thank the entire organizers that they have organized a wonderful tournament, and the supporting staff was amazing. The crowd is amazing. Mr. Chakravarti sir organized a beautiful and wonderful tournament, and for many years I have visited so many tournaments, but this tournament was amazing, and the referees and everyone is different. Your culture is very different. Your culture is very good, and I hope that Mr. Chakravarti sir, the Joint Secretary of Basketball Federation of India, and I think he is Secretary of Andhra Pradesh Basketball Association, he will invite us again and we will perform better. I would like to thank Andhra Pradesh Basketball Association also, that they have conducted this very wonderful tournament in a very systematic manner and organized manner. So would like to thank to my entire team, the entire my basketball association, that they gave us opportunity to participate in this tournament. And the press media and everyone, the office bearers of Andhra Pradesh Basketball Association, they have done very wonderful job. Hopefully we will meet again and we will win next year. Thank you.